సౌత్ ఇండియాలో ఫేమస్ వాటర్ ఫాల్స్. వాట్ కాదు, వాటర్ ఫాల్స్. What nonsense! ఇదే మా అమెరికాలో అయితే దీన్ని డ్రైనేజ్ కెనాల్ అంటాం. వాటర్ ఫాల్స్ అంటే నాయక. ఓ ఇదేంటది? దీని బాడీ షేక్ అవుతుంది. Oh, nonsense. Shit. Why are you laughing? అమెరికా హెలికాప్టర్ కూడా చెడిపోతుందా అని. కార్ వస్తుంది, ముందు లిఫ్ట్ అడుగు. Hey, it's me, RG Senegala from America. Stop, stop, stop. భవానీ ప్రసాద్ వస్తున్నాడు. ఆపండి, ఆపండి ప్లీజ్. హలో ఆర్జీ శనగల, హౌ ఆర్ యు? Not fine, man. నా హెలికాప్టర్ చెడిపోయింది. గాలి తక్కువై మనం గాల్లో కలిసిపోతాం. ఎప్పుడు గాల్లో తిరుగుతూ ఉంటుంది కదా, గాలి ఎక్కువై ఆగిపోయి ఉంటుందిలే. ఏం పర్వాలేదు, నేను లిఫ్ట్ ఇస్తాను, రండి. వెయిట్ 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 వెయిట్. దీనికి ముందు ఒక పర్సన్ ని లిఫ్ట్ అడిగాను. హి డిడ్ంట్ గివ్. కానీ నేను అడగలేదు, ఆయన ఇస్తున్నా. అడగండి, అమ్మాయిన అన్నం పెట్టదు కదా మ్యాన్. అడగకుండానే సూర్యుడు వస్తాడు, అడగకుండానే వర్షం పడుతుంది. ఆఖరికి మీ అమ్మ కూడా నిన్ను అడగకుండానే కన్నది మ్యాన్. దేహం ఉంది కదా అని సందేహాలు పెంచుకోకండి. సాయం చేయడానికి మంచి మనసుంటే చాలు. కల్చరు కలర్ఫుల్ డ్రెస్ లో లేదు, కల్మషం లేని మనసులో ఉంటుంది. అది భారతీయుల్లో ఉంది. పల్నాడులో పుట్టిన ప్రతి ఒక్కడిలో ఉంటుంది. ఫారెన్ లో పుట్టావు కదా, నీకేమేం వంట పట్టవులే. రండి. హలో ఆర్జీ, నువ్వురా. ఎక్కడికి? లిఫ్ట్ అడిగావు కదయ్యా. నువ్వు నాకు లిఫ్ట్ ఇస్తే ఈ హెలికాప్టర్ ఎవడో షిఫ్ట్ చేస్తాడు. ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇండియాకి వచ్చాడా? అవును. మరి హెలికాప్టర్ ఇచ్చిన విలువ మీకు ఇవ్వలేదేంటి? హెలికాప్టర్ విలువ 5 కోట్లు. 5 కోట్ల కంటే ఆడదాని విలువ ఎక్కువ కదండి. పరిచయం ఉన్న పక్కింటికి ఆడపిల్లని పంపించాం, అలాంటిది నాతో మిమ్మల్ని పంపించి తాను హెలికాప్టర్ కోసం ఆగిపోవడం నాకేమీ నచ్చలేదండి. అదే నేను కాకుండా ఇంకెవరైనా అనుకోండి, మీరు ఎలా ఉన్నారో అలాగే అప్పచెప్పాలనే ఉంది. మీ అందాన్ని చూసి దుర్బుద్ధి పుట్టిందనుకోండి. నువ్వేనా భవానీ ప్రసాద్? తల్లిదండ్రులు ఆ పేరే పెట్టారు, జనం అలాగే పిలుస్తుంటారు. చంద్రమౌళేశ్వరరావు అన్న వారం రోజులుగా అన్నం తింటం లేదు. అజీర్త అవమానం. అన్న ఇంటికి వెళ్ళి ఆయన కళ్ళ ముందే ఆయన కొడుకులు కొట్టావు. నేను పాకిస్తాన్ లో పుట్టలేదు, పల్నాడులో పుట్టాను. పల్నాడు ఆడపడుచును అవమానిస్తే నా కోపం కోటప్పకుండా హైట్కి వెళుతుంది. అయితే ఈ ఆడపడుచుని ఆగం చేస్తాం, నువ్వు ఏ హైట్కి వెళ్తావో చూస్తాం. నీ కళ్ళ ముందే కబడ్డీ ఆడుకుంటాం, ఏం చేయగలవో చూస్తాం. మీకేతో వచ్చా? వచ్చండి. రండిరా.
మీకోసమే వెయిటింగ్. ఇప్పుడేగా పారిపోయి వచ్చావు. పారిపోవడానికి పరిగెత్తడానికి ఒక నిజానికి అబద్ధానికి ఉన్నంత తేడా ఉంది. నాకు లీడర్లను కొట్టడం తప్ప క్యాడర్ని కొట్టడం ఇష్టం లేదు. వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. వెళ్ళిపోవడానికి కాదురా, నిన్నేసేయడానికి వచ్చాం. నేను కన్నెర చేస్తే నీ కపాలం పగిలిపోతుంది. నా మీదకి ఎవడో టాప్ గేర్ లో రాలేడు, రివర్స్ గేర్ లో వెళ్లాల్సిందే. ఏంటండి, ఎందుకు నవ్వుతున్నారు? మిమ్మల్ని చూసే, అక్కడ మీ బిల్డప్ చూసి 30 మందిని ఉతికేస్తారనుకున్నా. వాళ్ళే పారిపోయారండి. ఆ రోజు మీ చెల్లెల విషయంలో వాళ్ళందరినీ కొట్టారంటే వెనక మీ ఊరి వాళ్ళు ఉన్నారన్న ధైర్యం అన్నమాట. అవునులేండి, మీకు ప్రాణభయం ఉంటుంది కదా. నేను పరిగెత్తింది నా ప్రాణం కోసం కాదండి, మీకోసం. ఈ నేలలో దూకింది వాళ్ళు రౌడీలని కాదు, మీరు ఆడవాళ్ళని. మగాడి మీద కత్తి దెబ్బ పడ్డా పర్వాలేదు కానీ ఆడపిల్ల మీద పరాయి మగాడి చెయ్యి పడకూడదండి. మా మీద పడ్డ మచ్చ రేపైనా మాసిపోతుంది కానీ మీ మీద పడ్డ మచ్చ చచ్చిపోయేదాకా మాసిపోతుంది. వాళ్ళు 30 మంది ఉన్నా నేను ఒక్కడున్నా మా అయితే నన్ను చంపుతారు, లేదా నా చేతిలో చావు దెబ్బలు తింటారు. కానీ వాళ్ళు అన్నంత పని చేస్తే ఆ తర్వాత నేను వాళ్ళని చంపినా ఫలితం శూన్యమండి. పైగా మీకు పెళ్లి కుదిరి రేపో మాపో మరొకరికి ఇల్లాలు కాబోతున్నారు. మొత్తానికి ఆ అబ్బాయికి అమ్మాయికి విచిత్రమైన పెళ్లి చూపులు ఏర్పాటు చేసేవరా. రోజులు మారాయి కదరా. పైగా మీ వాడేమో అమెరికాలోనే పుట్టి పెరిగిన వాడు, మా అమ్మాయినేమో అచ్చమైన తెలుగు పిల్లలా పెంచాం మేము. అదిగో వచ్చేస్తున్నట్టున్నారు. I think the helicopter just landed. Stupid. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ని ఒక చార్టర్డ్ ఫ్లైట్ లో అమెరికా తీసుకురండి అన్నాను. వింటేగా యూ పీపుల్ didn't listen to me. అదేంట్రా, సద్దాం మీద అమెరికా వాళ్ళు విరుచుకుపడినట్టు నువ్వు నా మీద విరుచుపడతావేంటి? అయినా సుచేదిరా. శృతి, isn't she here? నేను ఒక 6 hours back ఆల్రెడీ కార్ లో పంపించాను. పైకి ఎక్కండి. జాగ్రత్త. జాగ్రత్త. వెళ్ళండి, కొంచెం పట్టుపట్టండి. ఏవండి, ఏంటండి? నిజంగా మీరు 30 మందిని కొట్టారా? 30 మందే కదండి. అంటే ఎంత మందినైనా కొట్టేస్తారా? తేడా వస్తే ఎంతమందా అని చూడనండి. గుంటూరు నుంచి గురజాల దాకా భూకంపమే. ఎక్కండి. సారీ అండి, అక్కడ పాచి ఉంది. ఏం పర్వాలేదు, మీ కారు తీసుకొచ్చి నా భుజం మీద పెట్టుకోండి, ఈజీగా ఎక్కచ్చు. అయ్యయ్యో, మిమ్మల్ని తన్నకూడదండి. ఏమండి, తన్నమనలేదు, కాలు పెట్టమన్నాను. అయినా మీరు మగాళ్ళు కదా. మగాడినే గాని మొగుడిని కాదు కదా. ఏం పర్వాలేదు, పెట్టండి. అయ్యో
తప్పండి. ఏమండి నాతో చిన్న డౌట్ అండి. ఈ ప్రపంచం మొత్తాన్ని మోసేది భూదేవే కదా? అవును, భూదేవే. భూదేవి అంటే ఆడదే కదా? ఆడదే. ఈ భూమి మీద ఉన్న మగాళ్ళందరినీ ఆడది మోస్తున్నప్పుడు ఒక ఆడదాన్ని మోసే అదృష్టం నాకు దక్కనివ్వరా? ఏమీ ఆలోచించకుండా వేసుకోండి కాలు. కాలెత్తండి. ఇక్కడ భుజం మీద ఎక్కండి. జాగ్రత్త. దగ్గరికి వచ్చేసాం. అయిపోయింది, ఒక పట్టు పట్టండి. కొంచెం ఓపిక పట్టండి. పైకి శృతి 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 అమ్మాయి కనిపిస్తున్నాయి బాబు. ఏమండోయ్, నాకు పాచి ప్రాబ్లం, కొంచెం చెయ్యమండి. జారిపెట్టట్టున్నా, కొంచెం తొందరగా పట్టుకోవాలి. చెయ్యమండి, మిమ్మల్నే ఇవ్వండి. స్లిప్ అయిపోతుంది. ఇవ్వండి.